ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తరువాత ధనుస్సు రాశి వారికి ఆర్థికముగా మరియు ఆధ్యాత్మికంగా కుటుంబపరంగా ముఖ్యమైనటువంటి సమయముగా ఈ యొక్క మాసాన్ని మనం అనుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాల యందు చాలా ఆనుకూలతని మీరు పొందగలుగుతారు. అలాగే స్థిరత్వాన్ని కూడా కొంతమంది ధనుస్సు రాశి జాతకులు ఈ జనవరి మాసంలో పొందగలుగుతారు. మీరు చేసే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే షేర్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఇతర బంగారముల మీద కానీ పెట్టుబడులు చాలామంది పెడుతూ ఉంటారు. అటువంటివి బాగా కలిసి వస్తాయి. ఎక్కడా కూడా మోసము జరగటము అనేటువంటిది మనం చూడక్కర్లేదు. నిర్భయంగా మీరు పెట్టుబడులని పెట్టవచ్చు. కాకపోతే పెట్టేటువంటి కంపెనీలు అవి మంచివా కాదా అనేది ఒకసారి పరీక్ష చేసుకోవాలి అంతే. పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టి కాల్చుకోకూడదు. సరైనటువంటి దాంట్లో పెడితే సత్ఫలితాలను మీరు పొందగలుగుతారు. శాంతియుతముగా ఉద్యోగస్తులకి చర్చలు జరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త మిత్రులు పరిచయం అవుతారు. మిమ్మల్ని ఆధారంగా పెట్టుకుని కొంతమందికి ఉద్యోగం కూడా కల్పించేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉద్యోగం చేసుకునేటువంటి వారు చాలా మంచి స్వభావంతో ఉంటారు. అయినప్పటికీ ఎదుట వారి దృష్టి మాత్రము కొంత ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది. పురుషులు మీరు మీ పిల్లల విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని కొంత కలిచివేస్తుంది. అయినప్పటికీ అది మంచి నిర్ణయం. దూరంగా పంపించి చదివించాలనుకున్నా, లేకపోతే హాస్టల్లో వేసి చదివించాలనుకున్నా, లేకపోతే వారు కోరుకున్న చదువుని మీరు చదివించాలనుకున్నా, మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము మిమ్మల్ని కలిచివేసినప్పటికీ సద్భావనతోనే ఉంటుంది. క్షేత్ర దర్శనాలు చేయండి. అలాగే సంతాన విషయములో శుభవార్తని మీ యొక్క ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా ఈ మాసంలో వింటారు. వివాహము కానటువంటి ధనుస్సు రాశి జాతకులకి యోగ్యమైనటువంటి సంబంధాలు సెట్ అవుతాయి. ఎక్కడో మనకి తెలిసినటువంటి బంధువులనే మనం వివాహం చేసుకుంటాం అనేటువంటిది ఇక్కడ కొంత మ్యాజిక్ అనే మనం అనుకోవాలి. అలాగే తీరని లోటుతో ఉన్నటువంటి ఆర్థిక లోటులు ఉన్నటువంటి ధనుసు రాశి జాతకులకి, అంటే ఉద్యోగం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, గతంలో ఉద్యోగము చేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నాము, కొంత ఉద్యోగములు దొరికేంత వరకు ఖర్చుల కోసం అప్పులు చేసుకునేటువంటి వారికి ఆర్థిక సమస్యలు కూడా తీరతాయి. సంక్రాంతి తర్వాత తప్పనిసరిగా ధనుస్సు రాశి జాతకులకి చాలా మార్పులు చేకూరబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. పందాల మీద డబ్బులను ఎక్కువగా పెట్టి ధన నష్టాన్ని చెవి చూడకండి. వాహనము నడిపేటప్పుడు మద్యపానములని సేవించి మీరు ప్రమాదాలకి గురి కాకండి. మీకు ప్రమాదం జరిగినా పర్వాలేదని మీరు అనుకుంటారు, కానించి మీ నుంచి ఒక ప్రాణానికి హాని జరిగినా అది చాలా పెద్ద శాపంగా మీ గృహానికి చేరుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, సెలబ్రిటీస్కి ఎవరికైనా సరే ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి లేరు. ఆ మాటకి కట్టుబడి ఉండండి. తద్వారా గృహములో శాంతి చేకూరుతుంది. మాటకి కట్టుబడి ఉండండి. ఏదో ఆర్భాటం కొద్దీ మాటలు ఇచ్చేయటము, మాట నిలబెట్టుకోలేకపోవటము,
మాటని దాటి వేసేయటము, ఏదో మేము బిజీ అన్నట్టుగా చూపించటము అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఎదుట వారి ఘోష మన పతనానికి కారణం కాకూడదు అని మీకు తెలియచేస్తున్నాను. ప్రభుత్వపరమైనటువంటి విషయాల యందు ధనుస్సు రాశి జాతకులు కొంత బాధ్యతను తీసుకుంటారు. విదేశాలలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులు అక్కడ మీ మిత్రులతో కొంత గొడవ వాతావరణం ఏర్పడినప్పుడు కొంత మీరే తగ్గండి, తప్పులేదు. ఎందుకంటే మిత్రుడికి మించినటువంటి వాడు ఎవరూ లేరు. అర్థం చేసుకోలేదేమో, అర్థం చేసుకుంటాడు. అతనికి ఆ విషయం మీద అంత అవగాహన లేదేమో, నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయండి. అర్థమవుతుంది తప్ప గొడవని పెట్టుకోవద్దు. ఒక స్త్రీ వల్ల మీ కుటుంబంలో కొంత స్పర్ధ ఏర్పడుతుంది. ఆ స్త్రీలని దూరంగా పెట్టండి. స్త్రీ విషయంలో పురుషుల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. పౌర్ణమి తరువాత ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా, వృత్తిపరంగా మరియు వ్యక్తిగత పరంగా ఆనుకూలమైనటువంటి సమయంగానే ఉంది. మొదటిలో చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా పౌర్ణమి తరువాత, ఇందాకే చెప్పాను కదా, సంక్రాంతి తరువాత చాలా మార్పులని ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులు చూడబోతున్నారు. ఈ నెలలో మీకు స్వల్పంగా ధనలాభము కూడా చేకూరుతుంది. పెట్టుబడులలో కానీ షేర్ మార్కెట్లో కానీ లాభాలని చవి చూస్తారు. ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు కూడా శుభమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారు. నిరుద్యోగులకి ఈ పౌర్ణమి తర్వాత ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం దొరకటము తథ్యం. వ్యక్తిగత ప్రతిష్టని భంగము చేసే విధంగా మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఏ వ్యక్తి మీద మాట్లాడేటువంటి రైట్స్ మీకు లేవు. కాబట్టి అది నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రులైనా, ఎదుటవాడి తప్పుని చూపించేంత సామర్థ్యత, అలాగే అటువంటి స్థితి మీది కాదు. కాబట్టి శత్రువులని పెంచుకోవద్దు. ఈ పౌర్ణమి తర్వాత అటువంటి సందర్భాలు కొంత గోచరిస్తున్నాయి. ప్రైవేట్ సంబంధితమైనటువంటి వ్యవహారాలని కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు కొంతమంది చేయగలుగుతారు. ఈ యొక్క చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి మేస్త్రీలు కానీ, కూలీలు కానీ, వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అతిగా మద్యాన్ని సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. శాకాహార భోజనమే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని మీకు తెలియచేస్తున్నాను. ఈ నెలలో 2 ఏకాదశులు మనకి వస్తాయి. ఆ ఏకాదశి రోజున ఉపవాసము తప్పనిసరిగా ధనుస్సు రాశి వారు ఉండాలి. విష్ణుదేవుడిని ఎక్కువగా స్మరణ చేయాలి. ఈ మాసంలో తప్పనిసరిగా ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులు ఎర్రటి ఆవుకి కాయగూరలను తినిపించటం ఉత్తమం. తండ్రి ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని ఎంతో సంతృప్తిగా నిలబెడుతుంది. తండ్రి ఆస్తి మీద ఆధారపడకండి. ఆయనకి మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను చెడగొట్టడము, ఆయన ఆరోగ్యం కోసము ఆయన ఆస్తులని అమ్మటం చేయకండి. అది రానున్న తరాలకి మీరు ఇచ్చేటువంటి ఒక బహుమానం. ఇప్పుడు కావాలంటే తృణమో పణమో అప్పు చేసి తండ్రికి మంచి ఆరోగ్య భీమాని కల్పించండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారములో మీ ఆలోచనని మెరుగుపరుచుకోండి. అలాగే ప్రభుత్వ రంగంతో రావాల్సినటువంటి కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మాసంలో క్లియర్ అవుతాయి. ధనాన్ని చూస్తారు. తప్పనిసరిగా గోవు పూజ, గో సంరక్షణ, అలాగే శివాలయ దర్శనము ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అపారమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా గృహములో ఉన్నటువంటి అప్రశాంతత తొలగుతుంది. శివ కవచము అనేటువంటిది కవచము మనకి స్తోత్రప్రాయంగా యూట్యూబ్లో ఉంటుంది. ఆ కవచాన్ని వినండి. ప్రతి సోమవారము కూడా ఆవుకి చక్కటి ఆహారాన్ని తినిపించండి. గోమాతకి సేవ చేయండి. గోమాత అనుగ్రహమే ధనుస్సు రాశి వారికి అభయహస్తములా నిలబడుతుంది. భగవత్ కటాక్షాన్ని సంపూర్ణముగా పొందుతారని భావిస్తున్నాను.
జై శుభంకరి. సర్వే జనా సుఖినో భవంతు.